फरमा है। और जैसा कि ममता वेंकट गौड़ साहब ने कहा कि ईदगाह के अंदर इस बार बहुत सारी डेवलपमेंट्स होंगी, तो इंशाल्लाह अल्लाह के साथ से उम्मीद है कि वो डेवलपमेंट ये रहेंगी कि हमने पेंट का मुताला रखा, चुनने का मसला रखा, साफ सफाई का मसला रखा, इसी तरीके से माइक का भी मसला रखा था। अल्हम्दुलिल्लाह कमिश्नर साहब ने भी उसे अप्रूवल दे दिया है। हम सब के लिए खुशी की बात है। और इसी तरीके से मस्जिद का मसला थोड़ा पेंडिंग चल रहा है, वो सैंक्शन आने का है। वो सैंक्शन में हमारी पूरी तारीफ करते हुए हम उम्मीद करते हैं। मैं स्टेज पे जनाब सादत अली साहब को आमद करता हूं कि वो आए और तशरीफ रखे। जनाब मोहम्मद कासिम साहब आए और तशरीफ रखे। जनाब अब्दुल गनी साहब। నెలలో రోజా పాటిస్తున్న ముస్లిం సోదరులందరికీ నా యొక్క నమస్కారం, మరియు మా పాలక వర్గం నుంచి కూడా మాకు నమస్కారం. మేము మొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వస్తున్న మొదటి రంజాన్ పండుగ, మళ్ళీ ఇదే మొదటి పండుగ, అదేవిధంగా బోనాలు కూడా ఇది రెండు కలిసి వచ్చాయి. కాబట్టి మేము ముస్లిం సోదరులకు మా వంతు మున్సిపాలిటీ నుంచి ఏమైనా సహాయం కావాల్సిన మేము చేసే విధంగానే ప్రయత్నం చేస్తాము. మేము ఇది స్టేజ్ కొన్ని దర్గాల దగ్గర కూడా అవి సామాన్ అవి ఇవ్వడానికి మేము ముందుగా ఒప్పుకున్నాము. కాబట్టి మేము మా వంతు కృషిగా మీకు సాయం చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారికి, జానీ గారికి, మిగతా ముస్లిం సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ 30 రోజులు మీరందరూ కూడా ఎంతో నిష్ఠతో ఒక్క పొద్దులో ఉండి మన ఎల్లిందా కాకుండా ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మనం బాగుండాలి, పేదరిక నిర్మూలన చేయాలనే ఒక భగవంతుడితో మంచి దీక్షతో చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఎల్లందుపట్నంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అలాగే మాజీ వైస్ చైర్పర్సన్ గారు మరి ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పండగని ఇంతకుముందు కూడా ఎన్ని సంవత్సరాలు పండుగ జరిపినప్పుడు కూడా మరి సోదరుడు ఇలాంటి ఇఫ్తార్ విందులు ఎన్నో ఇచ్చారు. ఇక ముందు కూడా మరి మున్సిపల్ ఆధ్వర్యంలో ఎంతో గొప్ప చేస్తారని చెప్పి ఆశిస్తూ बनाई हैरान है सारी खुदा।
పాటించి ఈరోజు రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులు సోదరులందరికీ మా మున్సిపల్ పాలకవర్గం నుంచి మున్సిపల్ స్టాఫ్ నుంచి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మేము ప్రమాణం స్వీకారం చేసే నాటికి పవిత్రమైన మా రంజాన్ నెల స్టార్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా ప్రమాణ స్వీకారం తర్వాత ఇది తొలి పండుగ కాబట్టి మేము ముస్లిం సోదరులందరికీ మా వంతు సహాయంగా ప్రతి సంవత్సరం ఈ 5 సంవత్సరాలే కాకుండా ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు వాళ్ళకి కావాల్సిన టెంట్లే కానివ్వండి, కుర్చీలే కానివ్వండి, ఇవే కాకుండా ఇంకా మిగతా ఏ సహాయం అయినా కూడా మేము తప్పకుండా మా పాలకవర్గం నుంచి మా తరపు నుంచి మేము తప్పకుండా ముస్లిం సోదరులకు సహాయం చేస్తాం. खुशबू बन के लहराई है